రాజేష్ కాదు. కాదా? మరి నిజమేంటి? చెప్తా వదినా. ఆ రోజు అమ్మ ఆప్తికానికి మీరు ఫోన్ చేస్తున్నారు. నాకు ఆ విషయం తెలియదు. మీరు ఆ వీడియో పంపాకే తెలిసింది. అప్పుడే మీ పట్ల నేను ఎంత తప్పు చేస్తున్నానో అర్థమయ్యి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుదామని బయలుదేరాను. నా వాళ్ళని క్షమించమని వాళ్ళ కాళ్ళు పట్టుకొని అడిగేస్తాను. మీ దగ్గరికి రానివ్వకుండా చేసి నా చేత తాగించాడు. ఆ రోజు రాత్రి నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను. ఆ భూపతి ఉన్నాడు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. అతను అక్కడే చనిపోయాడు. చనిపోయాడు. దాన్ని ఎవడో వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది అందుకే నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తున్నాను. మీకు చెప్పినా కూడా వాడు ఆ వీడియోని వైరల్ చేస్తాను, మీడియాకి పంపిస్తానని బెదిరిస్తున్నాడంట. అందుకే భయపడి మీకెవ్వరికీ చెప్పలేదు. బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరు? తెలీదు వదినా. భూపతికే ఫోన్ చేస్తున్నాడు. అయితే నిన్ను డబ్బులు అడుగుతుంది కూడా భూపతి. జరిగింది ఇదే వదినా. ఇందుకోసమే మనసారా మిమ్మల్ని అందరినీ క్షమించమని అడిగి మాట్లాడాలనుకున్నాను. రాలేకపోయాను. నాలో నేనే నలిగిపోయాను. నరక యాతన అనుభవించాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు. నా మంచి గురించి ఆలోచించే మీ మనసుల్ని కష్టపెట్టాను. మిమ్మల్ని దూరం చేసుకున్నాను. నమస్తే భూపతి గారు. నువ్వెక్కడున్నావు? ఓ చిన్న పల్లెటూరులో ఉన్నాను సార్. మీరిచ్చిన డబ్బుతోనే వడ్డీకి తిప్పుకుంటున్నాను. సర్లే, నన్ను అడగల. డబ్బులు అవసరం ఉంటే అప్పుడు అడుగుతానులేండి సార్. చెప్పండి భూపతి గారు. అదే, నువ్వు ఇక్కడెక్కడన్నా ఉన్నావేమో అని చెప్పి బయట కనపడొద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. ఎందుకుంటాను సార్? ప్రాబ్లం నా పక్కకే రాని ప్లేస్ లోనే కదా ఉంటాను. భూపతి గారు, మీరెక్కడన్నా పుసుక్కనంటారేమో అని మీకు కూడా నేను పలానా పల్లెటూరులో ఉన్నానని కూడా చెప్పలేదు చూడండి. అంత జాగ్రత్తగా ఉన్నాను సార్. వాడెంత జాగ్రత్తగా ఉన్నా వాడిని కనిపెట్టాలక్షరా. కనిపెడదామండి. వాడి టైం దగ్గర పడితే వాడే కనిపించొచ్చు. అసలు ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరూ కనిపెట్టలేరు సార్. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. మీరు నిశ్చింతగా ఉండండి. సరే సరే, జాగ్రత్త. ఓకే భూపతి గారు. అమ్మయ్యా, ఇంకే భయం లేదులే. అయిపోయిందా మావయ్య? కడుపు బ్రహ్మ అన్నావుగా? అయిపోయింది. బ్లాక్మెయిల్ గాడికి డబ్బులు ఇచ్చేశారుగా? ఇంకోసారి అడగకూడదని స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చా. ఓ, ఈసారి వాడిని చూశారన్నమాట. ఎక్కడ అల్లుడు కనిపిస్తాడా? ఫోన్లోనే. ఇంకా నీకు ఫోన్ చేయలే. వాడివి నువ్వేలేరా. నీకు మూడబట్టే మా వదినికి తెలిసింది. అర్థమవుతుంది. ఈ భూపతికి ఆకారం భారీగా ఉంటుంది కానీ బుర్రలో భయమే ఎక్కువ. ఈ తెలివైన వాడిని ఎవరైనా పట్టుకోగలదా?
నమస్కారం వదినా. నమస్కారం ఎల్లమ్మా. కలెక్టర్ గారు వస్తున్నారన్నారు కదా, రావట్లేదా? వస్తున్నారు ఎల్లమ్మా, ఇందాకే ఫోన్ మాట్లాడాను. వస్తున్నారా? మనవరాలు పుట్టి మన పల్లెకు కలెక్టర్ గారినే తీసుకొస్తుంది. చెప్పరా, ఎక్కడో ఉన్నాను లేరా. కొన్ని రోజులు మనం కనపడకూడదన్నమాట. అదిగో కలెక్టర్ గారు వచ్చారు. పదండి 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 పదండి. పదండి. వామ్మో, బెటాలియన్ దిగిపోయింది. నోటి దోలెక్కి దేవుణ్ణి అన్నానని చెప్పి పంపించేశాడా ఏంటి? అమ్మో, అన్నా అన్నా రానా. వామ్మో, వీడు చూసేశాడు. కొవ్వు కాకపోతే రేపు రమ్మన్నప్పుడే పోవచ్చు కదరా. డబ్బులు ఇస్తాను రా అన్నా. అటు పోదామంటే వీడి బదులు లేడే. వెనక్కిపోతే నుయ్యి, ముందుకొస్తే కొయ్యి. ఇప్పుడేం చేయాలి? అన్నా ఎవరు? ఆయనే వడ్డీకి డబ్బులు తిప్పుతారు కదా, డబ్బులు ఇద్దామని పిలుస్తున్నాను సార్. చచ్చా. అన్నా రా అన్నా. ఏమండి, ఒక్క నిమిషం. అన్నా రా అన్నా. లోపల పిలుస్తున్నారు, రండి. ఇందులో మా సర్పంచ్ కృష్ణారెడ్డి గారు దిట్ట. అంటే సమృద్ధిగా నీరు ఉంది, బోర్లు ఉన్నాయి, ట్యాంకులు ఉన్నాయి. కానీ బోర్లు పాడైపోయి చాలా ఏళ్లయిందమ్మా. బాగు చేయమని కోరుతూ ఎన్నోసార్లు అధికారులకు ఇలాగే వినతి పత్రాలు ఎన్నో ఇచ్చాం. తీసుకున్నారే గాని వచ్చిన నాథుడే లేడమ్మా. సర్పంచ్ రానివ్వడమ్మా, లంచం ఇచ్చి ఆపేస్తాడు. దేనికి? ఆయన నీళ్ల వ్యాపారానికి ఇబ్బంది అవుతుందనమ్మా. బిందె 10 రూపాయలకు అమ్ముతున్నాడమ్మా. రోజుకు వేలల్లో లాభం అమ్మా. వదులుకోడు కదమ్మా. ఇది కలెక్టర్ గారు మా పల్లె పరిస్థితి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైనా మంచినీళ్లని 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇది స్వాతంత్ర్యం అంటావా? వనరులు ఉన్న చోటే ఈ గతంటే ఇక లేని చోట ఎలా ఉంటుంది? మీ సిన్సియారిటీ గురించి వినే కలెక్టర్ గారు, మీరు వస్తున్నారని తెలిసి మా సమస్యను మీరైనా తీరుస్తారని ఆశతో వచ్చాం. నెక్స్ట్ ఏం చేద్దామంటారు? ముందు మన ఆటో తీసుకోవాలి అక్షరా. మంచి డబ్బులు వస్తాయి. వాడి వల్లే సీజ్ అయింది. కిరోసిన్ పోసింది అతనే అంటే పత్రాలు మాయమవ్వడానికి కారణం ఖచ్చితంగా అతనే అయి ఉంటాడండి. అవును, అందులో అనుమానమే లేదు. వాడి దగ్గరే ఉంటాయి. మన రామారావు అక్కడే ఉన్నాడు కదా, తన ద్వారా రాబట్టొచ్చండి. కరెక్ట్ అక్షరా, చెప్తా. ఏదో అనుకుంటాం గాని అన్ని గెటపుల్లో కల్లా ఇది కష్టం సుమి. క్యారెక్టర్లో దూరిపోవడం వల్ల నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది. ప్రొడ్యూసర్ గారు,
ప్రొడ్యూసర్ గారు. రామారావు అక్కడే ఉన్నావా? డైరెక్టర్ గారు, ఈ రోల్ కి ప్యాకప్ చెప్పే వరకు నేను రానుగా. చెప్పండి. ఒక హెల్ప్ చేయాలి. ప్రాణం ఇమ్మంటారా? అంత వద్దులే రామారావు. ఆ కొంతేంటో చెప్పేయండి. నా ఆటో సీజ్ అయింది కదా, ఆ వెదవల్లే. అదే ఆటో ఆర్సీ పత్రాలు వాడి దగ్గరే ఉంటాయి. వాటిని నువ్వు తీసుకురావాలి. మీకివ్వాలి అంతే కదా? అంతే. ఇక నాకు వదిలేయండి. పడుకొని చస్తారుగా, ఈ రాత్రికి రాబడతా. సరే రామారావు, ఇప్పుడే యాక్షన్ చెప్పేయండి, కోసేసుకుంటా. కమాన్ యాక్షన్. ఎప్పుడు విలన్ల మనుషులే ఉండేవాళ్ళు, ఇప్పుడు మన మనిషి ఉన్నాడు. అరవింద్ అన్న ఆటో తెచ్చుకుంటారు. బంగారు. మన బిజినెస్ పని ఎంతవరకు వచ్చిందో ఆ కుమార్కి ఫోన్ చేసి అడుగు. అవునే. ఏంటి? ఫోన్ గదిలో ఉంది, తీసుకొస్తా ఉండు. ఈ గదిలో లేదు. అంకుల్ పెయిన్ రూమ్ లో పెట్టుంటారేమో, నేను వెళ్ళి చూస్తా. అంకుల్. ఏమైంది చిన్ని? అంకుల్ బయటే ఉన్నారు. డోర్ వేసారేంటి? చిన్ని, చిన్ని, డోర్ తీయట్లేదేంటి? చిన్ని, చిన్ని. అంకుల్ విక్కు విక్కు. అవును, నా విక్కెక్కడా? చిన్ని, డోర్ తీయమంటున్నానా? ఎక్కడ పడేశాను? చిన్ని, 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 తలుపు తీయమంటున్నానా? చిన్ని, ఏం చేస్తున్నావు? ఎక్కడ పడింది? అమ్మయ్యా. చిన్ని, నేను వచ్చానంటే దెబ్బలు పడతాయి. చిన్ని, చిన్ని, తలుపు తీయమన్నానా? అంకుల్ విక్ సరిగ్గా లేదు. మా గదిలో తలుపేసి ఏం చేస్తోంది? చిన్ని, తలుపు తీ అంటే మాట్లాడవేంటి? ఏయ్ తీ. నేను వచ్చానంటే దెబ్బలు పడతాయి. చిన్ని, డోర్ ఓపెన్ చేయి. చిన్ని, చిన్ని. అంతా రెడీ సార్, మీరు వస్తే ఇంకా స్టార్ట్ చేయడమే. ఎవరు మోయా? ఏంటి స్టార్ట్ చేద్దాం అంటున్నారు? బిజినెస్ అల్లుడు. ఏం బిజినెస్? క్లబ్ బాబు. అంటే పేకాట ఆడతారు అదా? నువ్వు పలికినంత దారుణంగా ఉండదమ్మా, డీసెంట్ గానే ఉంటుంది. ఏదన్నా అదే కదండి. మీ అమ్మ తోడు అదేలా అవుతుందమ్మాయి? అందులో జెంట్స్ కాదు, లేడీస్ కూడా ఆడతారు. మన కిట్టి పార్టీల టైపు. ఓహో అదే, ఆ పేరు పెట్టి తీసుకుంటున్నారా? బాగుంది మావయ్య ఐడియా. మరి మీ మావయ్య అంటే ఏమనుకున్నావు? కాకపోతే బిజినెస్ ఎలా ఉంటుందో తెలియదు కదా. నువ్వు లాస్ అవ్వకూడదని చెప్పి ముందు నేనే రన్ చేద్దాం అనుకుంటున్నా రాజేషు. ఇందులో లాభాలు వస్తాయని నన్ను అవాయిడ్ చేస్తున్నావా? అయినా నీ సావాసం నాకొద్దులేరా. అదే అల్లుడు. భలేవాడివే, దాందే ఉంది మావయ్య. నా శ్రేయస్సునే కోరుకునే నువ్వు ముందు బాగుపడితే తర్వాత నన్ను లాగవా ఏంటి? అంతేగా. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం సార్? సాయంత్రం చేసేద్దాం కుమార్, మీరు ఆ ఏర్పాట్లలో ఉండండి. సరే సార్. ఆల్ ది బెస్ట్ మావయ్య.
థ్యాంక్ యూ అల్లుడు. అప్పు ఫోన్ చెయ్యి. అప్పు చిన్నక్క బిజినెస్ అల్లుడు. క్లబ్ బాబు, అందులో జెంట్స్ కాదు లేడీస్ కూడా ఆడతారు. అవునా? అయితే మనం అర్జెంటుగా కలవాలి. మీ ఇద్దరు ఇంటి దగ్గరకు వచ్చేయండి. సరే అప్పు. పదండి. బీ గేమ్స్, ఆ పేరులోనే వైబ్రేషన్ ఉందిగా. హాహా, అదుడుతుంది. రండి రెడీ కూర్చోండి. తర్వాత ఆర్డర్ ఇస్తానులే. ఏంటి? వెయిటర్ వేగా. హలో, ఓనర్ని. మరి బ్లేజర్ వేసుకుని రావాలి. అలా వదిలేస్తే వెయిటర్ లాగే చొచ్చావు. మేడం, ఇది కొత్త స్టైల్ మేడం. నీ పిండాకుడు. ఏమ్మా తిడతావేంటి మీ అమ్మతోడు? జీ, ఆవిడకి అది ఊత పదం, పట్టించుకోకండి. హే, హాహా, వదిలేండి మీ పిండాకుడు. మా అయ్యగారికి అలాంటిది ఏమీ ఉండదు. దులిపేసుకుంటారు జీ. పరిమళ. లేదంటే వాళ్ళ అక్కయ్య గారు వాళ్ళు తిట్టిన తిట్టులకి ఎప్పుడో ఊరేసుకునేవాళ్ళు. అంత తిట్టారా అండి? బూతులు ఒక్కటే తక్కువ. పరిమళ, ఇప్పుడు నా ప్లాన్ స్టార్ట్ అవుతుంది. నీకే కాదు, మొత్తం. ఇది గ్యాంబ్లింగ్ గ్లాసెస్ సర్దార్. లేని ముక్కలు ఉన్నట్టు కనిపిస్తాయి. ఇదే నా ఆట అనుకొని నువ్వు మనీ వేసేస్తావు. నీ ఆట మారిపోద్ది. వీడి కళ్ళజోడులో ముక్కలు కనిపిస్తున్నాయే. మన దగ్గరే పెద్ద నంబర్స్ ఉన్నాయి, పెంచుకుంటూ పోదాం. షో సర్దార్. ఈసారి 1,00,000 పెడదామా? 1,00,000? 50తోనే వెళ్దాం. సరే. ఏంటి భూపతి గారు, మొత్తం మీరే ఆడేసుకుంటున్నట్టున్నారే. రండి హరి గారు. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అయ్యా పరిమళ, కాస్త మర్యాద ఇవ్వు. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఊరికే వచ్చుండాలే, ఆట బానే సాగుతున్నట్టుంది. వీడండతో పెట్టావా? బాగానే సాగుతుండది. ఏదో మీ దయ సార్. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకుంటారు కదా. శృతి చెప్పాక డబ్బులు ఇచ్చాక ప్రాబ్లం వస్తుందా? దాని సహకారం కూడా ఉందా? కూల్ డ్రింక్ ఏమన్నా తాగుతారా సార్? మీరు ఆడండి, నేను చూస్తాను. ఓకే మేడం. చెప్పండి సార్, ఈ నేరాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? గ్యాంబ్లింగ్ గ్లాసెస్ ఎందుకు ఆడారు సార్? బీ గేమ్స్ పేరుతో జనాల్ని మోసం చేస్తున్నారా? అయినా పర్మిషన్ ఇవ్వలేదని మీకు తెలుసు కదా, ఎందుకు ఆడారు సార్?
ఒక ఓనర్ అయ్యుండి ఎందుకు పేకాటాడారు సార్? చెప్పండి సార్. చెప్పండి. వస్తాం మేడం. వస్తాం మేడం. ఎస్పీ గారు, మరి ఎఫ్ఐఆర్ రాశారా? ఇంకా లేదు సార్. ఖలీల్, కేస్ డీటెయిల్స్ తెలుసు కదా, రాయించండి. దేవుడా, ఎఫ్ఐఆర్ కూడా రాస్తున్నారు హరిగారు. ఇంకెలా వదులుతారు? చూస్తా ఉండవుగా అమ్మే, ఇంకేం చేయను. సార్, ఓకే మేడం, చూడండి. పర్ఫెక్ట్ సార్. పర్ఫెక్ట్ సార్. ఏం చేశారో అదే పూసగుచ్చినట్టు క్లియర్ గా ఉంది. సభాషమ్మా, ఆ క్లబ్ మోయించి వాణ్ణి జైలుకు పంపించాం. మంచి పని చేసావమ్మా. మరి అత్తయ్య గారిని అంతలా మోసం చేసి ఆ డబ్బులతో అమాయకుల జీవితాల్ని నాశనం చేసే క్లబ్బుల్ని పెడితే ఊరుకుంటానా మావయ్య? అంతేనమ్మా, తగిన శాస్తి చేశా. ఆ గెలిచిన డబ్బుని కూడా బేబమ్మ తేకిచ్చేశానమ్మా. కొన్నాళ్ళు ఆవిడ అడగదు, అక్కకి ఆ బాధ ఉండదు. ఆ భూపతిని కూడా జైలు నుంచి రాకుండా చేయాలమ్మా. లడ్డుల్లో పాయిజన్ కలిపింది అతనే అని తేలితే ఇక శాశ్వతంగా వారి గూడు అదే మావయ్య. ల్యాబ్ కి ఫోన్ చేసి రిపోర్ట్స్ రెడీ ఏమో అడుగుతాను. అడుగు, వాడిగా కలిపాడు. ఆ కేసు పెట్టి బయట మొహమే చూడకుండా చేద్దాం. హలో, నమస్తే మేడం. రిపోర్ట్స్ రెడీ అయ్యాయా? ఇంకో 2 days పడుతుంది మేడం. అర్జెంట్ గా కావాలని చెప్పాను కదా ప్రమోద్. టెక్నీషియన్ ప్రాబ్లం ఉంది మేడం, ఇద్దరమే ఉన్నాం. అర్జెంట్ గా ఇవ్వాల్సినవి చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఇంకో 2 days మేడం. సరే, మళ్ళీ టైం అడగండి. లేదు మేడం, ఇచ్చేస్తాను. ఇంకో 2 days అంటున్నారు. సరేలే అమ్మా, ఎక్కడికి పోతాడు? శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడుగా, దానికి అనుభవిస్తాడు. తప్పకుండా అత్తయ్య గారు. అక్షరా, ఫోన్. అప్పు, చిన్నక్క, భూపతి బెయిల్ మీద ఇంటికి వచ్చేశాడు. ఎక్స్పెక్ట్ చేసిందే అప్పు, నో ప్రాబ్లం. 2 రోజుల్లో ఎలాగో ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి. మళ్ళీ ఇంకా రాకుండా వెళ్ళక తప్పదు. ఎంతకైనా మంచిది మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. భూపతిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. అలాగే చిన్నక్క. వచ్చేసాడంట. హలో, బుజ్జమ్మ గారా మేడం? అవునండి. ఎవరు? నా పేరు కమల అండి. మీరు పర్యావరణ రక్షణ కోసం మట్టి వినాయకుల్నే తయారు చేసి అమ్మారని, అవే ఎందుకు కొనాలో చెప్పి మోటివేట్ చేశారని తెలిసింది మేడం. మీలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా ఎంతో మంది ముందుకొస్తారనే దృక్పథంతో గవర్నమెంట్ తరపున రేపు మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం మేడం. మేమే మీ కాలనీకొచ్చి చేస్తాం మేడం. సన్మానం అదంతా ఎందుకులేండి. చెప్పా కదా బుజ్జమ్మ గారు, మీ ద్వారా ఎంతో మంది స్ఫూర్తిని పొంది మన పర్యావరణాన్ని కాపాడతారనే, కాదనకండి. సరే అండి. థ్యాంక్స్ అండి. రేపొస్తాము. అలాగేనండి. మట్టి వినాయకుల్ని చేశాం కదా, కాలనీ వాళ్ళు రేపు సన్మానం చేస్తామంటున్నారు. ఓ, మంచి విషయం అత్తయ్య గారు. నేను వద్దనే అన్నాను. మీ ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొందుతారని అంటేను ఒప్పుకున్నాను.
అది నిజమే కదా అత్తయ్య గారు. ఒక్కరు మారినా మన భావి తరాల్ని కాపాడుకోవడానికి అడుగు ముందుకు వెళ్ళినట్టేగా. అమ్మా, సన్మానం అయిపోయిన తర్వాత నిమజ్జనమా? అవునరా, పంతులు గారు పూజ చేశాక అప్పుడు. ఓకే. ఆ కారెవరిది? రాత్రి నుంచి అక్కడే ఉంది. ఏమో అక్షర, మన వీధిలో వాళ్ళది కాదన్నారు. ఎవరో బయటి వాళ్ళదే. రిపేర్ అయి ఉంటుంది, ఇక్కడ పెట్టి వెళ్ళుంటారు. నమస్తే బుజ్జమ్మ గారు. రాత్రి ఫోన్ చేశాను కదా, నేనేనండి. కమలా గారా? అవునండి. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. మీడియాను కూడా తీసుకొచ్చారా? ఈ ఉద్దేశమే అందరూ చూడాలని కదండి. కరెక్ట్. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం బెజవాడ బుజ్జమ్మ గారు చేసిన మంచి పని. బుజ్జమ్మ గారు మట్టి వినాయకుల్ని చేసి చాలా వరకు పర్యావరణాన్ని రక్షించడానికి దోహదపడ్డారు. పర్యావరణాన్ని రక్షించారంట, గంటలో పేలిపోతారు. మరి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? మీ అమ్మ తోడు ఎవ్వరి తరం కాదు. తరాల దాకా ఎందుకే, నేను రాను. అమ్మాయికుల ప్రాణాలతో ఆటలాడతారా? కాదనివ్వను, మా బాస్ తోడు. గాంధీనగర్ ఏరియా మొత్తం అన్ని ఇళ్లల్లోనూ బుజ్జమ్మ గారు తయారు చేసిన మట్టి వినాయకులే కొలువు తీరాయని తెలిసింది. అందుకే వారికి సన్మానం. రండి బుజ్జమ్మ గారు. కమల గారు, ఇదంతా నా ప్రతిభ ఒక్కటే కాదండి. ఇదంతా అక్షర నాకిచ్చిన ధైర్యం వల్లే సాధ్యమైంది. నాదో విన్నపం, తనని గౌరవిస్తే సంతోషిస్తాను. భలేవారే, మీలో స్ఫూర్తిని నింపిన మన కలెక్టర్ గారిని గౌరవించమా? రండి మేడం, రండి. రామ్మా. రండి మేడం. ఫినిష్. ఇంకాసేపే ఈ మొహాల్లో సంతోషం. తర్వాత ఏమో ఎక్కడికి ఎగురుద్దో ఎవ్వరూ కనిపెట్టలేరు. మీ అమ్మ తోడు. అబ్బా, అయ్యో, లైవ్ తీసేశారు. పేలాక చెప్తారు సార్. కరెక్ట్. నేను వస్తాను సార్. గుడ్ జాబ్. వెళ్ళు.
అరగంట అయిందంటే మీ అమ్మతోడు అన్ని న్యూస్ ఛానల్స్ లో ఇదే వేస్తారు కదయ్యా. అబ్బా అరగంట త్వరగా అవ్వవే. కలెక్టరు, మీ బూడిదైన శవాల్ని చూస్తే గాని నా పొగ చల్లారదు. చిన్నక్క చిన్నక్క సార్ ఇక్కడుంది సార్, ఇక్కడుంది. డిఫ్యూజ్ చేయండి. అంటే ఇక్కడే. అదే ఎక్కడా? ఆ కార్యవర్ది రాత్రి నుంచి అక్కడే ఉంది. ఏమో అక్షర, మన వీధిలో వాళ్ళది కాదన్నారు, ఎవరో బయటి వాళ్ళదే. ఏమండి, ఆ కారే అయి ఉంటుంది. మూడో బాంబు అంతలోనే ఉండుంటుంది. బాంబ్ స్క్వాడ్ వాళ్ళని పంపించేశాం. ఏం చేయాలి? మళ్ళీ ఎలా వచ్చింది? నేను ధ్యానంలో ఉన్నప్పుడు జరిగిందా? ఇటివ్వండి. ఓదక్షర, ఏమండి, నా మాట వినండి. ఇటివ్వండి. లేదక్షర, ఇది నేనే పడేస్తాను. ఏమండి, ఏమండి, అయ్యో నా మాట వినండి. లిఫ్ట్ చేయట్లేదు. మేడం, వీడి
తీసుకెళ్ళండి కలీం. వీడి చేత ఎవరు చేయించారో మొత్తం కక్కాలి. నా ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్, నాకేం తెలీదు. మేం కక్కిస్తాం, పద. నాకేం తెలీదు. తీసుకెళ్ళండి. ఎలా అయితేనే కాపాడాము. అంతా ఆ దేవుడి దయ. రండి, నిమజ్జనానికి తీసుకెళ్దాం. బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ అంటేనే పేలిపోయి ఉంటారు జను. సిటీలో 4 చోట్ల బాంబు పేలుళ్లు జరిపి మారణ హోమం సృష్టించాలని చూసిన కాళీ అనే కరడుగట్టిన నేరస్తుణ్ణి కాసేపటికి ముందు పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు చాకచక్యంతో కనుక్కొని బాంబులన్నింటినీ కనిపెట్టి తీయడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఏంటయ్యా ఇది? ఖాళీ వెనుక ఇంకెవరున్నారన్నది త్వరలోనే తెలుస్తుందని, వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. అసలు ఇదేంటి? అక్షర్కి ఎలా తెలిసింది? ఈ విధవ అక్కడ ఇక్కడ తచ్చాడుతూ తిరుగుతూ ఉండుంటాడు. అక్షర్కి డౌట్ వచ్చి 4 తగిలిస్తే కక్కుంటాడు. ఇప్పుడు ఎలాని? ఇంట్రోగేషన్ లో మన పేరు చెప్పాడు, చచ్చినట్టే. మీ అమ్మ తోడు. అమ్మో, నాకు ఇప్పుడే వణుకొచ్చేస్తుంది. వాళ్ళు పోతారనుకుంటే ఇప్పుడు మనం పోయేలా ఉన్నాం కదయ్యా. అయ్యా, ఏం చేద్దామయ్యా? నువ్వా అల్లుడు డ్యూటీ ఎక్కేసావా? ఈ ఆటో సీజ్ అయిన ఆటోనే. పత్రాలు మన దగ్గరుంటే వీడికి ఎలా ఇచ్చారు? అదే కదయ్యా. హలో, ఆపవే. ఏం లేదులే, వెళ్ళు. అరవింద్ బాబు, ఒక్క నిమిషం. ఏం లేదంటావేంటి? లాయర్ దగ్గరికి వెళ్ళవా? ఇందులో ఎందుకే? ఇంకోటి కనిపిస్తుందా? ఈ లేట్ లో ఖాళీ గడువు నోరు తెరిచి మన పేర్లు చెప్పాడంటే జైలుకు పోతాం. దానికన్నా ఇందులో పోవడమే మేలు. లాయర్ ఇంటికని చెప్తే డౌట్ వస్తుంది. అలా ఎందుకు చెప్తాం? ఆ ఏరియా పేరు చెప్పు, కాస్త దూరంలో దిగేసి పోదాం. చెప్పు. ఏంటి చెప్పు. కృష్ణాలంక దగ్గర మర్రి చెట్టు ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. కార్కేమైంది? కిరోసిన్ దాంట్లో పోసావా ఏంటి? కిరోసిన్ ఏంటి అల్లుడు? జోకులే. రిపేర్ అయిందిలే. అరవింద్ బాబు, వెళ్దాం పద. అవసరమైతే కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడ్రే. డీజిల్ అయిపోయింది రఘు. మరి దించొచ్చు కదా, కూర్చోబెట్టుకుని మరి తీసుకెళ్తున్నావే. దిగరంట. దిగరా? ఎవరాళ్ళు? అదేంటండి, చదువుకున్నోళ్ళ ఉన్నారు. ఒక మనిషి కష్టపడుతుంటే అదేం సరదా? నడిచి రావచ్చు కదా. భూపతిరా, ఆటోలో రావడమే ఎక్కువ, ఇంకా నడిచి రావాలా? మర్యాదగా మాట్లాడు. మా యూనియన్ లీడర్. దిగండి. అయితే ఏదో విమానాలకు ప్రెసిడెంట్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నావు. మంచిగా ఉన్నంత వరకే. మీరు ఎంత మంచివారనేది మీ మాటల్లోనే తెలుస్తుంది రావయ్యా. రేయ్, నీ సర్టిఫికెట్ ఎవరికి కావాలరా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో గాడివి. ఎలా? ఆఫ్టర్ ఆలా? ఎస్, ఆఫ్టర్ ఆల్. మర్యాదగా మాట్లాడు భూపతి. మా సాటి సోదరుణ్ణి హింసిస్తుందే కాకుండా మమ్మల్ని చులకన చేసి మాట్లాడతావా? మేమంటే అంత అలసా? దీనికి రిజల్ట్ తీవ్రంగా ఉంటుంది సార్. యోయ్, ఏం చేస్తావయ్యా? ఏం చేయగలవు నువ్వు? ఓ రెచ్చిపోతున్నావు. మీ అమ్మ తోడు తొక్కేస్తాను చెప్తున్నా. చాలా మందిని చూసాం. రేయ్, నాలాంటి వాడిని చూసుండవురా, నల్లి నలిపినట్టు నలిపేస్తా. భూపతిరా. భూపతా? సరే, మా సంగతి కూడా చూపిస్తాం సార్. అయ్యో, ఏంటి? ఆగండి. వర్ధిల్లాలి. ఆగండి, ఆగండి. ఆపండి రా, ఆపండి.
నమస్కారం మేడం. నమస్తే. ఏంటి మీ సమస్య? డబ్బు పొగరుతో కళ్ళు నెత్తికెక్కిన వీళ్లే మేడం. మళ్ళీ ఏం చేశారు? మా అరవింద్ భయ్య ఆటో ఎక్కారు మేడం. తెలియని అడ్రస్ కి తిప్పి తిప్పి డీజిల్ అంతా అవ్వజేసి చివరికి ఆటో ఆగిపోతే మనుషులుగా పుట్టామన్నది మర్చిపోయి దిగకుండా అన్న చేత ఆటో తోయిస్తున్నారు మేడం. వీళ్ళేమన్నా నడవలేని వాళ్ళ మేడం? చంటి బిడ్డలా మేడం? మండుటెండలో ఈ మనిషి అలా ఆటో తోసుకుంటూ వెళ్తుంటే ఇసుమెత్తు జాలైనా లేకుండా దర్జాగా కూర్చున్నారు మేడం. ఇదేంటని మేము అడిగితే అహంకారంతో మాట్లాడుతున్నారు మేడం. మేమేమన్నా వాళ్ళ బానిసలమా మేడం? ఆఫ్టర్ ఆల్ ఆటో వాళ్ళు అంటున్నారు. మేము అంత లోకు అయిపోయామా మేడం? మా కష్టంతోనే కదా మేడం మేం బతుకుతున్నాము. మా కార్మికులందరినీ వీళ్ళేమన్నా పోషిస్తున్నారా మేడం? ఆ మాట ఎలా అంటారు మేడం? ఇంకా చాలా అన్నారు మేడం. అందుకే వీళ్ళ పొగరు అనిగేలా మీరే మాకు న్యాయం చేయాలి మేడం. మా అందరికీ న్యాయం చేయాలి. సర్లే, ఇప్పుడేమైపోయిందని బ్రదర్? ఏదో ఎండలో వేడికి చిరాకులో అన్నాను, వదిలేయండి. చిరాకులోనే అన్నావు, మీ అమ్మతోడు, వదిలేయండి. ఇలా వదిలేస్తూ పోతూ ఉంటే పుట్టగొడుగుల్లాగా తయారవుతూనే ఉంటారు. మీకు బుద్ధి చెప్తే మీలాంటి వాళ్ళందరికీ వస్తుంది. అవును మేడం, వీళ్ళు ప్రవర్తించిన తీరుకి మీరు పనిష్మెంట్ ఇవ్వాలి మేడం. మాకు న్యాయం జరగాలి మేడం. న్యాయం నా భర్త తరపునే ఉన్నా నేనిచ్చే పనిష్మెంట్ కోపంతో ఇచ్చానని అనుకోవచ్చు. అది నిజమే. అందుకే ఒక్కసారికి వదిలేస్తే నేను చెప్పడం ఇంకా అవ్వలేదు. మీలో మీ యూనియన్ లీడర్ ఉన్నారా? నేనే మేడం. నా పేరు రఘు. ఓకే రఘు గారు, మీరే చెప్పండి. మీ కార్మికుల ఐక్యత వర్ధిల్లడానికి మీకు న్యాయం ఏ శిక్ష విధిస్తే జరుగుతుంది అనిపిస్తుందో అదే అడగండి. మేడం మేమా? మీరే చెప్పాను కదా, అది వాళ్ళకి అన్యాయంగా అనిపించకూడదు. నాకేమన్నా భయమా? హలో, వస్తున్నావా? దేనికి? నా ఆటోకి పట్టిన మురికిని కడగడానికి. నాకేం అవసరం? ఎవరి మురికిని వాళ్లే కడుక్కోవాలి. కడుక్కో. నీ మురికి చేతులు నా ఆటో మీద పడ్డం నాకు ఇష్టం లేదు గాని మా యూనియన్ ఇచ్చిన పనిష్మెంట్ కదా, తప్పదు. రారా. ఏయ్, నేను రానయ్యా, నాకు అర్జెంట్ పని ఉంది. ఈ పని అయ్యాకే నీకు ఏ పనైనా చెయ్యనున్నానో. నిన్న ఒప్పుకున్నావుగా. 100 అంటాం, చేసేస్తామా ఏంటి? ఓ, ఆ టైంలో తప్పించుకోవడానికన్నావా? అవును. అయితే రావు. అండర్లైన్ చేసుకో, రాను. ఫిక్సా? ఎస్. బాగా ఆలోచించుకో మరి. ఏయ్, భూపతిరా, ఎవ్వడు నన్నేం చేయలేడు. నేనొచ్చి నీ ఆటో కడగను. నెవర్. ఛాలెంజా? ఛాలెంజ్. ఫోన్ పెట్టు. రారేమో. వచ్చామల్లుడు. అయ్యో, వారేనండి. నడిచొచ్చారేమో పాపం. నడి రోడ్డులో ఆపేస్తే ఏం చేస్తాం అక్షర్ గారు? మర్యాద. మరే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అంటారే. అబ్బా అక్కాయ్, ఇంకా నువ్వేం అనద్దులే అక్కాయ్. నడిచి నడిచి నీరసం వచ్చింది. అస్సలు సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదు. విన్నారా? క్లీన్ చేయకుండా తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నారు. మీ యూనియన్ లీడర్ కి చెప్పేసేయండి, ఈ దారినే వచ్చేస్తారు, వీళ్ళని నీడలా అంటు పెట్టుకునే ఉంటారు. ఆ మాట మేమన్నావా? ముచ్చాలా కడిగేసి అద్దంలా తుడిచేమో మీ అమ్మతోడు. మరి సోదెందుకు? కానివ్వండి. అలాగే అల్లుడు. బకెట్టు గుడ్డ ఇస్తే మీకు నడిచొచ్చి
కళ్ళు బైర్లు కమ్మి కనిపించట్లేదనుకుంటా. అక్కడే ఉన్నాయి. థ్యాంక్స్ రాజాను, పని చేసుకుపోదాం. భూపతి గారు వాడిని కోర్టుకు తీసుకెళ్తున్నారంట కదా సార్? అది చెప్దామనే ఫోన్ చేద్దాం అనుకుంటుండా. సరే, మీరేం చేస్తారో చెప్పండి. ఎస్ఐ ఖలీల్ ఉన్నాడబ్బా, ఏంటిది చేసేది? సార్, వాడు మాత్రం కోర్టులో నోరు విప్పితే మేము శృతి ఇంకా జీవితంలో బయటకు రాలేం సార్. తెలుసుగా, కేసు అట్లాంటిది. మరి ఎలాంటిదైనా మీరే మమ్మల్ని తప్పించగలరు. కష్టం భూపతి గారు, చెప్తుండగా ఆ ఖలీల్ గాడు అక్షర మనిషి, వాడుండగా ఏమీ చేయలేం. సార్, ఒక చిన్న అవకాశాన్ని సృష్టించడం మీకు పెద్ద విషయమేం కాదు సార్. అయినా మీకు మేము అవన్నీ చెప్పనక్కర్లేదు సార్. ప్లీజ్ సార్, మీరే మమ్మల్ని కాపాడగలరు. సార్, నేను బయట ఉంటే మీకేం కావాలన్నా చేయగలను, ఎంత కావాలన్నా ఇవ్వగలను. ఈ ఒక్క సాయం చేయండి సార్, ప్లీజ్. సరే భూపతి గారు, మానవుడిగా పుట్టుండాక ప్రయత్నం చెయ్యాలిగా. నా ప్రయత్నం నేను చేసి కాల్ చేస్తాను. సరే సార్. సార్, ఏం కావాలన్నా ఇస్తానంటే రెడీగా ఉండండి, ఈవినింగ్ వస్తా. సార్, ఎన్కౌంటర్ చేసేసా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఈవినింగ్ వచ్చేసేయండి. ఈవినింగ్ పార్టీ చేసుకుందాం. ఏ జాను, ఇంకా మనం జైలుకు పోతామన్న భయమే లేదు. వాడు చచ్చాడు. హరి చంపేశాడు. మీ అమ్మ తోడు ఎప్పుడయ్యా? నాకైతే గుండె వేగం తగ్గింది. పడి చావు కబురైతే అబ్బా చల్లగా వినిపించావు. ఏమోయోయ్, మనం బతికిపోయాం. చచ్చాడు. అరవిందే మాట్లాడు. హలో, నువ్వు ఎక్కడున్నా వెంటనే మా ఇంటి దగ్గరికి రావాలి. ఆటో తోడవడానికి రావాల్సింది రేపు కదా. ఇప్పుడు కడగాల్సిన ఉన్నాయి, రా. ఏమైంది అల్లుడు? వస్తావా లేదంటే మా యూనియన్కే చెప్పనా? వద్దులే, వస్తున్నా, ఆగు. యోయా, దేని గురించయ్యా? చెప్తేగా, వాడే చచ్చాడుగా, ఇంకేం చేస్తానులే. వెళ్దాం పద. ఏంటక్కాయ్, పెళ్లి జరిపిస్తున్నావా? ఓ, పెద్దలు తక్కువ పిలిపించావా ఏంటి? నువ్వైనా చెప్పొచ్చు కదా అల్లుడు, నేనేదో అనుకున్నాను. సరే కానివ్వండి, అక్షంతలు వేస్తాం. తప్పకుండా. నువ్వు చెప్పేదాని మీదే ఈ పెళ్లి ఆధారపడి ఉంది. నిజం చెప్పు. ఏం చెప్పాలి? మీ అమ్మ తోడదినా? నాకేం అర్థం కావట్లేదు. మీ ఆయన వైన్ షాప్ పెట్టాడుగా. ఎరా, ఈ అమ్మాయి మొహం నీకు గుర్తు రావట్లేదా? ఓ, ఫేస్బుక్ లో తీసి మార్ఫింగ్ చేసి షాప్ బోర్డుకు తగిలించిన ఫేస్ కదా. చెప్పండి, ఈ పాటికి పెళ్ళైపోవాల్సింది, కానీ మీ వల్లే పీటల మీద ఆగిపోయింది. ఆ హోర్డింగ్ మీద ఫోటో వల్లే ఇతను చేసుకోను అంటున్నాడు. తినేమో ఆ ఫోటో మార్ఫింగ్ చేశారో అంటుంది. అది మార్ఫింగో ఒరిజినలో తెలుసుకోవడం నాకు పెద్ద విషయం కాదని మీకు తెలుసు. కాబట్టి నిజం చెప్తారా, లేక తేలాక స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతారా? ఇప్పుడే ఒకటయిందనుకుంటే మళ్ళీ ఇదొకట. అంత సమయం లేదు భూపతి. చెప్పు.
అంటే అక్కయ్య షాప్ బోర్డు బోసిగా ఉంది, కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని ఫేస్బుక్ లో ఫోటో కనిపిస్తే బాడేస్తావా? సిగ్గులేదారా? ఆడపిల్లంటే అంత అలసైపోయిందా? అక్క నిజంగా ఇంత జరుగుతుందని నేను అనుకోలేదక్క. నన్ను క్షమించండి. విన్నారుగా బాబు, తప్పు వీడిది, అమ్మాయిది కాదు. మీరిద్దరూ తొందరపడ్డారు. మీ నిర్ణయం వల్ల ఆ కుటుంబానికి ఏదైనా జరుగుంటే, ఆ అమ్మాయికి ఏదైనా అయ్యుంటే. దివ్య, దివ్య, కలెక్టర్ గారు. నమస్తే మేడం. పిల్లలు, కలెక్టర్ గారు వచ్చారు, నమస్కారం చేయండి. నమస్కారం కలెక్టర్ గారు. మేడం, నెక్స్ట్ క్లాస్ వెళ్దామా? నాకేం తొందర లేదు. హాయ్ చిల్డ్రన్స్. హాయ్ మ్యామ్. కూర్చోండి. మీ అందరూ ఏ క్లాస్? థర్డ్ క్లాస్. ఓ, మీ టీచర్ గారు పాటలు బాగా చెప్తున్నారా? ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? వీక్ కి ఎన్ని డేస్ ఉంటాయి? నువ్వు చెప్పమ్మా. వారానికి ఎన్ని రోజులుంటాయని అడుగుతున్నాను. 5. నువ్వు చెప్పు నాన్న. 6. నువ్వు చెప్పు. 4. ఏంటి దివ్య గారు, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ కి వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయో కూడా తెలియట్లేదు. ఒక్కరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మీరేం పాఠాలు చెప్తున్నారు అసలు? చెప్తున్నాను మేడం. పాపా, హౌ ఓల్డ్ ఆర్ యూ? చెప్పు, తెలుసు కదా. ఓకే, మీకు తెలుసా? సరే చెప్పండి, హౌ ఓల్డ్ ఆర్ యూ? ఎలా ఉన్నారని అడుగుతున్నారు, అంతే కదా. ఫైన్ మేడం. నేను అడిగింది మీ వయసు ఎంత అని. మీకు అర్థమైంది ఎలా ఉన్నారు అని. అది సంగతి. మీకే రాదు, మీరు వీళ్ళకి టీచర్. నేను కాదు మేడం. మీరు టీచర్ కాదా? మరి ఇక్కడ మీరెందుకున్నారు? ఇక్కడ ఉండాల్సిన వాళ్ళెవరు? శేఖర్ సార్ మేడం. ఆ సార్ ఎక్కడా? ఆయన ప్రైవేట్ గా ట్యూషన్స్ చెప్పుకుంటారండి. ఓ, అందుకని మిమ్మల్ని ఇక్కడ పెట్టారా? ఎంత ఇస్తున్నారు మీకు? నెలకి 10,000 మేడం. పవిత్రమైన వృత్తిని కూడా వ్యాపారం చేసేసారా? గాట్ ఇట్ పిల్లలు. విజయ, కలెక్టర్ గారు స్కూల్ విజిట్ చేయడానికి వచ్చారు. నమస్తే మేడం. నమస్తే పిల్లలు, మేడం కి విష్ చేయండి. హాయ్ మేడం. హాయ్. విచ్ క్లాస్ ఆర్ యూ? సెకండ్ క్లాస్. హో, వీక్ ఎన్ని డేస్ ఉంటాయి? నువ్వు చెప్పు. 7 days. గుడ్. డేస్ నేమ్ చెప్పగలవా? ఎస్ మ్యామ్. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. వెరీ గుడ్. ఇయర్ కి ఎన్ని మంత్స్ ఉంటాయో నువ్వు చెప్పు. 12 months మ్యామ్. గుడ్. సండే స్పెల్లింగ్ చెప్పమ్మా నువ్వు. SUNDAY. వెరీ గుడ్. గుడ్ జాబ్ విజయ గారు. థ్యాంక్ యూ మేడం. మీ ఓపిక రిజల్ట్స్ లో కనిపిస్తుంది. మీరేం చదువుకున్నారు? MA BEd మేడం. ఎండు వరకు ఇదే రిజల్ట్స్ ఉండాలి విజయ్ గారు. షూర్ మ్యామ్. నెక్స్ట్ క్లాస్ కి వెళ్దాం సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. బాయ్ మ్యామ్.
ఇట్. ఎవరు తినకండి. మేడం ఏమైంది మేడం? ఇలాంటివా పిల్లలకి పెడుతున్నారు? గవర్నమెంట్ వీళ్ళకి బలవర్ధకరమైన ఆహారం అందించాలని ఇంత చేస్తుంటే ఎప్పటివో స్టాక్ పెట్టి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడతారా? లేదు మేడం, బాగానే ఉందిగా. మీరు తింటుంది బాగుంది, వీళ్ళది కాదు. మీకు రోజు ఇలాంటివే పెడుతున్నారా అమ్మా? అవును మేడం. అవును మేడం, వాసన వస్తుంది, తినలేకపోతాం. కానీ ఆకలేస్తుందని తినేస్తాం. ఏం జరుగుతుంది సార్ అసలు ఇక్కడ? నిజంగా మాకు తెలియదు మేడం. ఈ కాంట్రాక్ట్ ఎవరిది? మీరే చేస్తున్నారా? దీనికి ఏం శిక్ష పడుతుందో తెలుసా? అమ్మో, మాకేం తెలియదు మేడం. చేసేది మేం కాదు మేడం. అదిగోండి ఆ సారే మేడం. ఇందులో కూడా మీ హస్తమే ఉందా? ప్రమాదం. ఆహా, బెదిరిస్తున్నారా? తప్పులే చేసే వాళ్ళ పాలిట నేనెంత ప్రమాదమో అని. నీ కార్పొరేట్ పోస్ట్ పోయింది కదా, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకు కలెక్టర్ గారు? రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. సమస్య లేదు. ఇక నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. హెచ్ఎం గారు, రేపటి నుంచి కొత్త వాళ్ళు రావాలి. ఇక్కడే కాదు, అన్ని చోట్ల పిల్లలకి మంచి భోజనమే అందాలి. వెళ్ళి చెప్పు మీ అత్తకి. ఏం చేస్తారో అది చూస్తాను. నేను వస్తూనే ఉంటాను. బీ కేర్ఫుల్. అలాగే మేడం. శ్వేత, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? మేడం, అది మినిస్టర్ గారు పిఏ చేస్తున్నారు మేడం. మాట్లాడు, స్పీకర్ ఆన్ చేయి. గుడ్ మార్నింగ్ పృథ్వీ గారు. గుడ్ మార్నింగ్ శ్వేత. మినిస్టర్ గారు అత్యవసర సమావేశం పెట్టారు, అందరూ వస్తున్నారు. ఏవో డౌట్స్ ఉన్నాయంట. కలెక్టర్ గారు వస్తే క్లారిఫై చేస్తారని మేడం ని అర్జెంట్ గా రమ్మన్నారని చెప్పి తీసుకురండి. ఓకే సార్. ఏ విషయంలో డౌట్ సార్? చెప్పలేను శ్వేత. మేడం గెస్ట్ హౌస్ అడ్రస్ సెండ్ చేస్తాను, త్వరగా రండి. గెస్ట్ హౌస్ కా? ఏంటమ్మా, ప్రశ్నలు ఇస్తావా, చెప్పింది చేస్తావా? గెస్ట్ హౌస్ కే కదా రమ్మన్నారు, ఏదో పాకిస్తాన్ కి పిలిచినట్టు మాట్లాడుతున్నావు. ఓ పక్కన అర్జెంట్ అంటుంటే. ఓకే పృథ్వీ గారు, మేడంకి చెప్తాను. చెప్పడం కాదు, త్వరగా రావాలి. ఓకే సరే. మేడం, ఏదైనా అత్యవసర సమావేశం అంటే ఆఫీస్లో మీటింగ్ పెడతారు. గెస్ట్ హౌస్ కి ఏంటి మేడం? అర్జెంట్ అని కూడా అంటున్నారు. వెళ్దాం. మేడం వస్తానన్నారు. ఒరేయ్ మేడం, అది చెయ్యాల్సింది. అర్థమైందా? ఓకే మేడం. అర్థమైందా? ఓకే మేడం. మేడం గారు, మీరు ఈరోజు వస్తున్నారని శృతి చెప్పింది. వచ్చారా మేడం? రావడం అయ్యింది, అక్షరని రమ్మనడం కూడా అయ్యింది. వస్తుంది భూపతి. పులి దగ్గరికి జింక బయలుదేరింది. ఓ, మరి మీరు సామాన్యులా? ఎంతటి వాళ్లనైనా రప్పించి వాళ్ల కొమ్ములుంచగలరు. వదలొద్దు మేడం, ఇప్పటికే నా చాలా వ్యాపారాలు దెబ్బతీసింది. నా కాంట్రాక్టులకి ఎంటర్ అయ్యి క్లోజ్ చేసిందిగా, ఎలా వదులుతాను? మన దారికి వస్తే సేఫ్గా ఇంటికెళ్తుంది.
లేదంటే దాని శవం వెళ్తుంది. ఓకే మేడం. రెండిట్లో ఏది జరిగినా మనం హ్యాపీయే. గవర్నమెంట్ ఆఫీసరేలే ఏం చేస్తారు? చేతులు కట్టుకుని ఉంటారు అనుకుంటున్నారేమో. మేం తలుచుకుంటే మీకు పదవి లేకుండా చేయడం, మాకొక్క నిమిషం చాలు అనడానికి ఇదే ప్రూఫ్. మనం ఇప్పుడు చూస్తున్నాం మంత్రి కనకం గారి నిజ స్వరూపం. కాంట్రాక్ట్ రద్దు చేశారన్న కారణంతో బలవంతంగా సంతకాలు పెట్టించాలని చూశారు. కుదరకపోయేసరికి చంపాలని చూస్తున్నారు. ఇదంతా లైవ్ లో రావడంతో పార్టీ హైకమాండ్ అయోమయంలో పడింది. కనకం గారి మంత్రి పదవి పోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. పోయినా ఏంటి, పోయింది. అక్షర, ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నావేమో. అదెలా అయిపోయింది అనుకుంటున్నారు మాజీ మంత్రి గారు? మీరు పంపిన ఈ అద్భుతమైన అడ్రస్ ని వాడుకోనా? ఈ పాటికి రావాలే. మేడం, వాట్ ఏ టైమింగ్ ప్రతాప్ గారు. నా కోసం కాదండి, మీకోసమే. కలెక్టర్ గారిని వీళ్ళని చంపే ప్రయత్నం చేసినందుకు టీవీలో చూసిన సాక్ష్యంతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నా వాడకం మామూలుగా ఉండదు. కానిస్టేబుల్స్, అందరినీ తీసుకురండి. ఆగండి. నేను దొంగని కాదు, శేషుని. శేషు, నువ్వా తమ్ముడు? శృతి దొంగ అని అరుస్తుంటే దొంగ నా కొడుకేమో అనుకున్నా. మరి దొంగలా ముసుగేసుకొస్తే అనుకోరా మేనక? సర్లే, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? అవును మేనక. శేషు, నువ్వేంటిక్కడ? ఎందుకొచ్చావు అసలు? చిన్న పనుండి సిటీకి వచ్చా. ఎలాగో వచ్చా కదా అని మా అక్కను చూడ్డానికి వచ్చాను. అవునరా, నిన్ను చూసి నెల దాటిందిరా. అవును, ఫోన్ పనిచేయట్లేదు. నెంబర్ మార్చలేక. మరి నాకీ లేదే. ఇప్పుడు అది ఇంపార్టెంటా అండి? నేను ఇస్తాను కానీ శేషు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమైంది? నా తమ్ముడిని తరమాలని చూస్తున్నావు? అంతా తర్వాత మీకు వివరంగా చెప్తాను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కదా అక్షర. శేషు అప్లికేషన్ మీద సైన్ చేసింది కూడా శ్వేత సంపాదించిందండి. నమ్ముతారు, నమ్మిస్తాం. పద. అసలే మన టైం బాలేదు. ఎప్పుడు గన్నం వస్తుందో మనకి తెలీదు. నువ్వు వెళ్ళు శేషు. వామ్మో, గన్నం వచ్చేస్తుంది కదా. ఎవరండి? అదిగో అటు చూడు. వామ్మో, చచ్చాను దేవుడా. నోండు. వాళ్ళొస్తుంటే మీకేమైంది? అదో పెద్ద కథ లెక్క. వాళ్ళు నా కోసమే వస్తున్నారేమో. లేనని చెప్పక్క. పిన్ని, పిన్ని. శేషు, ఏం చేసావురా? పీకల మీద కత్తి కనబడుతుంటే డీటెయిల్స్ అడుగుతున్నావేంటి? ముందు నేను చెప్పింది చెప్పి వాళ్ళని పంపించే మేనక. ఇంకా అడిగితే వీడు చచ్చిపోయాడని చెప్పు. చచ్చిపోయాడని చెప్పాలా? అదే చెప్పు. మేము అక్కడ దాక్కుంటాము. నువ్వు పద. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడ్రా? పద పద. వస్తున్నా. ₹1,00,00,000 ఇల్లు గవర్నమెంట్ నుంచి అక్షర శాంక్షన్ చేసిందంటే మీరెలా నమ్ముతున్నారు? అదే కదా, అక్షరం నమ్ముతారా? మరి మిమ్మల్ని నమ్మాలంటే ఆ కోటేదో మీరే ఇచ్చారు భూపతి గారు. అబ్బా, మళ్ళీ మొదటికొస్తారేంటి శేషు? మేమేమి రాలేదండోయ్, మీరే వచ్చి తిప్పుతున్నారు.
అబ్బా వీళ్ళకి ఇంకెలా చెప్పాలి? రామారావు, నేను ఇక్కడే ఉన్నాను. తను ఇంకా రాలేదు. వస్తుంది డైరెక్టర్ గారు. నటనరాల రమ్యను పంపించాను, వచ్చేస్తుంది. మీరు ఫోటోలు అడిగితే పంపించే కదా, గుర్తుపట్టొచ్చు. సరే. నాన్న, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. శేషుకి ఏమైనా ఆస్తులున్నాయా? ఉందమ్మా, 2 ఎకరాలు వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే రాశారు. 2 ఎకరాలు వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే రాశారా? అవునమ్మా. ఓకే నాన్న, తర్వాత చేస్తాను. ఇది చాలుగా నమ్మించడానికి? మేడం, రామారావు గారు పంపించారు. రమ్య? అవును మేడం. కూర్చో. సీన్ ఏంటో చెప్తే క్యారెక్టర్లోకి దూరిపోతాను మేడం. సరే, చెప్తాను. ఓకే మేడం, రెడీ. ఏ మాత్రం అనుమానం రాకూడదు రమ్య. మన నటనకి చప్పట్లే వస్తాయి మేడం. నీ నెంబర్ చెప్పు. రామారావు పంపిన నీ ఫోటోతో ప్రూఫ్స్ రెడీ చేసి పంపిస్తాను. ఓకే మేడం. ఓకే, సరే. డ్రైవర్ పోనీ. భూపతి గారు, మాకు మీ మాటలు కాదు, మూటలు మూటలు కావాలి. తక్కువ కోటి అంటే ఎలా మేడం? అన్ని ఆస్తులు రాయించుకున్నారు కదా, కోటి గతి లేదు అంటే ఎలా నమ్ముతాం? వచ్చింది డబ్బు రూపంలో కాదు మేడం. సరే, ఆ వాల్యూకి ఒకటి రాసివ్వండి సార్. అది నా ఒక్కడి సంతకం చెల్లదు శేషు. అప్పుడు నా భార్య తన పేరుని మా కూతురు పేరుని జాయిన్ చేసేసింది.